అయితే ఇప్పుడు ఏకంగా కీరవాణి చేసినటువంటి సంగీతం ఏదైతే ఉందో ఆ సంగీతం మీదే విమర్శలు వస్తే రేవంత్ రెడ్డి దాన్ని చాకచక్యంగా తప్పించుకున్నారు. అది నేను పూర్తిగా అందశ్రీకి వదిలేసిన, అందశ్రీ తన చాయిస్ ప్రకారం కీరవాణిని ఎంచుకున్నారు తప్పితే నేను కాదు అంటున్నారు. మరి ఇదే రాష్ట్ర చిహ్నంలో ఈ రాచరికపు పోకడలు ఉండకూడదు అనేటువంటిదేమో వ్యక్తిగత నిర్ణయం అంటారు, కానీ కీరవాణిని ఎంచుకునేదేమో అందశ్రీ నిర్ణయం అంటారు. ఇది ఎట్లా సాధ్యమవుతుందో చూడాలి. ఇదొకటి పప్పు నారాయణాచార్యకు సంబంధించింది. తెలంగాణ జనని జయ 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 తెలంగాణ జయ జనని తెలంగాణ జయ 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 జన చేతన మృదువీణ మధురవాణి సకల లోక ఘనసన్నుత సర్వజన సమ్మోహిని సర్వమత సంధాయిని సర్వకళావాహిని జయ 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 అని ఘన గోదావరి కృష్ణ గలంగలలు చలదూర్మిక హరిత సస్యభరిత ఘనవనము సంపద గొల్లవారి గొప్ప కోటలు కుతుబుశాల సమాధులు భాగమతి మందిరాలు భాగ్యనగర చార్మినార్లు జయ జయ కాకతీయ కళాకృతులు శిలాతోరణాలనై నిలువ రామప్ప నృత్య రీతులు 1000 స్తంభాలై వెలేగా మందార మకరంద మధురాసుధాధారలు గీతలై సంగీతాలై గత వైభవ ఘనత చాట జయ 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 అని రామదాసు రమ్యకీర్తి భద్రాచల రామమూర్తి రుద్రమాంబ యుద్ధనీర్తి యుగంధరుని రాజనీతి పోతన శ్రీనాథులు పాల్కురికి సోమన్నలు కావ్యామృత రసడోలల నోలలాడి నావు తల్లి నవకవులు యువకవులు నవరీతుల వర్ణించగా జ్ఞానము విజ్ఞానము విను వీధుల విహరించగా జ్ఞానపీఠ గ్రహీతలు విశ్వంబర కవితలు నవచరిత గణభరిత మహానంద సముదిత. ఇదొకటి. సురవరము ప్రతాపరెడ్డి సరోజినీ నాయుడు మాడపాటి దుర్గాబాయి నీ ముద్దు బిడ్డలు సంఘ సంస్కర్తలు సంగము లక్ష్మీబాయి సర్దారు కేశవరావు నీ కీర్తులు నిలవబెట్టని. ఇది నారాయణాచార్యులు పప్పు నారాయణాచార్యులు రాశారు నిజామాబాద్కి సంబంధించి. దీని నుంచి ప్రేరణ పొంది అందశ్రీ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనేటువంటిది సేమ్ యాజ్ టీజ్గా ఇందులో ఉన్నటువంటి చరణాలకు వచ్చే విధంగా అదే స్టైల్లో గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు అనేటువంటి ఆ అంశాలను కూడా తీసుకొని మళ్ళా రామప్ప అనేటువంటి తీసుకొని ఏదైతే అందశ్రీ రాసినటువంటి గీతం ఉన్నదో దానికి పూర్తి స్థాయిగా ఈ చరణాలలో ఏమున్నదో అదే వెర్షన్ మారిపోయింది. కానీ ఇదే ప్రేరణ పొందారు. ఇందులో ఉండేటువంటి పదాలు ఇందులో ఉండేటువంటి విషయాలను మాత్రమే పూర్తి స్థాయిగా అందశ్రీ సంగ్రహించారు అనేటువంటిది. అయితే ప్రేరణ పొందారా, ఉత్తేజం పొందారా, ఇది చూసారా, దీన్నే మార్చి ఇంకో రకంగా రాసుకున్నారా అనేటువంటిది ఒక అంశము. అది ఇది సేమ్ ఒకటి పక్క పక్కన పెడితే రెండు ఒకే విధంగా ఉన్నాయి అనేటువంటిది చర్చ. ఇప్పుడు అది ఇది ఒకటేనా? అందశ్రీ సమాధానం చెప్పాలి. ఒకటి కీరవాణికి సంబంధించినటువంటి అంశం, అయితే కాంట్రాక్టులు చేసేటువంటి అంశానికి లేదంటే మనసుకు సంబంధించినటువంటి లేదంటే ఉద్వేగానికి సంబంధించినటువంటి అంశము ఒకే రీతిన ఒకే ఘాటన కట్టడం సరికాదనేటువంటిది ఒకరు చెప్తున్నటువంటి మాట. లేదు, దీన్ని సంగీతానికి కళలు ఎల్లలు ఎక్కడ ఉంటాయి, అవి మంచి చేసినప్పుడు ఎవరు చేసినా దాన్ని ఒప్పుకోవాల్సిందే, కానీ దాంట్లో రిజిడ్గా ఆలోచించకూడదు అనేటువంటిది ఇంకొక చర్చ. ఇప్పుడు ఇవన్నీ అందశ్రీకి సంబంధించినటువంటి పాత విషయాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాగా చర్చలోకి వస్తున్నాయి. దీనిపైన కీరవాణికి సంబంధించినటువంటి సంగీతం విన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో అందశ్రీదే పై చేయి అనేటువంటి మాట చెప్పినప్పుడు దాన్ని ఎందుకు అందశ్రీ ద్వారా చెప్పించడం లేదు అనేటువంటిది అందశ్రీ ఇచ్చినటువంటి ఇంకొక ఆ ఫోన్ కాల్ కూడా ఒక బాగా వెళ్తున్నది. తెలంగాణలో ఎవరు సంగీత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే లేరు అనేటువంటిది మాట్లాడుతుంటే అది నిజమా అబద్ధమా, నిజంగా ఆ ఫోన్ కాల్ రికార్డ్ చేశారా లేదా అనేటువంటిది ఒకటి చూడాలి. తెలంగాణలో సంగీత జ్ఞానం లేదు అనేటువంటి వాళ్ళను మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. మీరు కీరవాణిని ఎంచుకోవడం మీ వ్యక్తిగతమైనటువంటి ఛాన్స్ అనుకుంటే, చాయిస్ అనుకుంటే మీరు ఎంచుకోవచ్చు, కానీ తెలంగాణలో ఎవరికి సంగీత జ్ఞానమే లేదు అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిదే సరైనటువంటిది కాదు. రామప్ప మనమే చెప్తున్నాం కదా, రామప్పలో పేరుని నృత్యము తెలంగాణదని. మరి తెలంగాణలో ఎవరు నృత్యకారులే లేరు, జ్ఞానమే లేదనేటువంటి మాట మాట్లాడతామా? అంతకుముందు తెలంగాణలో కవి అనేటువంటి లేడనేటువంటి మాట మాట్లాడితేనే కదా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో రోషం పౌరుషం వచ్చినటువంటి మాట. ఇవాళ తెలంగాణలో ఎవరు ఒకవేళ కీరవాణిని పెట్టుకుంటే చాలా బాజాప్తాగా అవును మేము కీరవాణిని పెట్టుకున్నాం అనేటువంటి మాట. అయితే దీంట్లో ఎందుకు కోపం వస్తుందంటే అంతకుముందు పాట పాడమంటే బాలసుబ్రహ్మణ్యమో లేకపోతే కీరవాణి సంగీతం చేయమంటే తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు ఎందుకు పాటలు పాడలేదు, వాళ్ళు ఎందుకు సంగీతం చేయలేదు,
ఇప్పుడు అధికారికంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు దాచుకున్నటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ మ్యూజిక్ ఎట్లా చేస్తారనేటువంటి ప్రశ్న. అయితే దీంట్లో అదే మళ్ళీ చర్చ జరుగుతుంది. అరే టీఆర్ఎస్ అనేటువంటి పార్టీయే ఎవరో మాగంటి గోపి లాంటి వాళ్ళను, అరకపూడి గాంధీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణకు సంబంధం లేనటువంటి ఉద్యమానికి సంబంధం లేనటువంటి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తీసుకొచ్చి, మండవ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకొని వాళ్ళని ఎమ్మెల్యేలను మంత్రులను చేసినప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటే తప్పలేదు. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళకే, ఆంధ్ర కాంట్రాక్టర్లకే, మిగిలినటువంటి ఆంధ్ర దోపిడీదారులతోటే ఉండి వాళ్ళతో కుమ్మక్కై తెలంగాణలో భూములన్నీ వాళ్ళ ద్వారా మీరు చేసినటువంటి బాగోతాలు మాకు తెలియదా అనేటువంటిది ఇప్పుడు టీఆర్ఎస్ను విమర్శించేటువంటి వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇది ప్రజలకు సంబంధించింది. ఇది ఎప్పటికైనా చర్చ జరుగుతూనే ఉంటుంది.